నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఏపీలో ఎస్ఎస్ఓ క్యాంపస్ ఏర్పాటు చేస్తాం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరి జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామన్న కలెక్టర్. కట్టుకథలతో మితిన్ రెడ్డిని అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆగ్రహం. 22 నుంచి దేవీ చౌక్ లో శరణ్ నవరాత్రి మహోత్సవాలు వెల్లడించిన శ్రీదేవి మహోత్సవ కమిటీ ప్రతినిధులు. జీవోకి మెమోకి తేడా తెలియని మంత్రి వాసంశెట్టి సుభాష్ పై చెల్లుబోయిన మండిపాటు. ఇక డీటెయిల్స్ వస్తే, తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ సినిమా అవుతుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఎస్సిని చూస్తే మినీ ఇండియాలా దర్శనమిస్తోందని చెప్పారు. తనకు నటన నేర్పిన సత్యానంద్ ఎస్ఎస్ఓ గురించి గొప్పగా చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. కళలు లేకపోతే సమాజంలో హింస ప్రబలుతుందని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్ఎస్ఓ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. క్యాంపస్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తారని తెలిపారు. తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న తరుణంలో దానికి అవసరమైన విధంగా మరింత మంది ప్రతిభావంతులను తయారు చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులను వెలికి తీస్తున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతిభావంతులను వెలికి తీయటానికి ఏపీలోనూ దీన్ని క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. కళారంగం కానీ నాటక రంగం కానీ ఇది కైండ్ ఒక సైకలాజికల్ థెరపీ కూడా వస్తుంది. అంటే ఆర్ట్ లేకపోతే సొసైటీ విచ్ఛిన్నం అవుతుంది. కళ అనేది చాలా చాలా అవసరం. సో అందుకని ఆర్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ డెమోక్రసీ. సో అందుకని దీన్ని జస్ట్ నేను సినిమా పరంగా అలా కాకుండా ఎనీ గుడ్ ఆర్ట్, ఎనీ ఫైన్ ఆర్ట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద హెల్త్ ఆఫ్ డెమోక్రసీ. ఐ థింక్ Indian government under the leadership of PM Modi ji is doing an amazing job. And letting the NSD National School of Drama as an autonomous body than before, and introducing Bharat Muni into this is the cultural ethos of our nation. Introducing Bharat Muni after post 2014, and that will bring a profound change in the existence of this and running of this institution. You have to really fight it out. It is like IIT. And చాలా కెపాసిటీ ఉండాలి. అండ్ దట్ అన్ అమేజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్. అంటే ఈచ్ స్టేట్ హ్యాస్ గాట్ ఓన్లీ 2 or 3 seats. I think 2 seats or 1 seat, something like that. And entire India is being mini India. And people can interact with each other, different languages, different cultures, but they all think as one unit as Bharat. I think నాకు అది బాగా నచ్చుతుంది ఎన్ఎస్డీలో. నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ చదివిన ఇక్కడ చేసిన సత్యానంద్ గారు కొంతకాలం ఉన్నారు ఇక్కడ. సో ఆయన చెప్తా ఉండాలి ఎన్ఎస్డి గురించి. సో నాకు ఆ ప్యాషన్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. ఆయన నేర్చుకున్న ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి. సో ఇప్పుడు ఢిల్లీ వచ్చినప్పుడల్లా బుక్ షాప్ తనకి వస్తాను. కొంతమంది హిందీ రైటర్స్ పుస్తకాలు, నాటకాలు ఇవన్నీ చదవటం. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంతకుముందు కూడా గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుంది. నేను ఖచ్చితంగా అది పరిశీలిస్తాను. అంటే మనకి తెలుగు సినిమా బికమ్ గ్లోబల్ ఫినామినన్. అలాగంటే నేనేం నమ్ముతున్నానంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్. అంటే సినిమా లేకపోతే కానీ ఆర్ట్ ఫామ్ లేకపోతే ఆటపాట లేకపోతే వైలెన్స్ పెరిగిపోతుంది మనుషులకి. ఏం అంటే ఆటపాట, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఇస్ అన్ అవుట్లెట్ ఆఫ్ అవర్ ఇన్నర్ టర్మాయిల్, ఇన్నర్ క్రైసిస్. ఇది ఆర్ట్ అనేది ఎప్పుడు దీన్ని బయటికి తీసుకొస్తుంది. మేము ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినా అయిపోయింది తెలుగు సినిమా. దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగాలి, కేబిలిటీస్ పెరగాలంటే. ఇప్పుడు చూడండి ఎన్ఎస్డి ఎక్కడెక్కడో మారుమూలల నుంచి దే ఆర్ ఏబుల్ టు పిక్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇంక్లూడింగ్ తెలంగాణ డబ్బు అంటే 70% ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఒక. తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్ గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. రానున్న 2027 గోదావరి మహాపుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో మౌలిక వసతులు కల్పన, సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, ఆర్డీఓలు రాణి, సుష్మిత, ఆర్ కృష్ణనాయక్, కలెక్టరేట్ ఏవో అలీ, డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ, ఇన్ఛార్జ్ సహాయ సంచాలకులు డివిజనల్ పిఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సెక్షన్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. నా పేరు కీర్తి అండి. నేను ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. నేను 2016 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అని. ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ 1 year. ఈరోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. మద్యం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ప్రముఖ న్యాయవాది వైసీపీ యువ నాయకుడు గొందేశి శ్రీనివాసరెడ్డి ములాఖాతులు కలిశారు. అనంతరం జైలు బయట సిద్ధార్థరెడ్డి మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసులో కట్టుకథలు అల్లి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కూటమి గాలిలో కూడా చిత్తూరు జిల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎంపీగా గెలవటం, జాతీయ స్థాయిలో రాజకీయంగా మంచి పలుకుబడి సాధించడం, వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకోవడంతో నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఎదురవుతుందని, ఆయన్ను మానసికంగా హింసించి వేధించాలని ఈ విధంగా చేశారని ధ్వజమెత్తారు. షుగాలి, ప్రీతి, చావ్ని రాజకీయంగా వాడుకున్నారని, గత ప్రభుత్వం ఈ అమ్మాయికి సంబంధించిన ఆధారాలు చెరిపేసిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనటం దారుణమన్నారు. ఈ కేసులో టీడీపీ నాయకులపైనే ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని, అవసరమైతే వారిని ప్రశ్నించాలన్నారు. వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, అడప అనిల్ తదితరులు వారి వెంట ఉన్నారు. జైల్లో లిక్కర్ కేసులో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో, ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. మిథున్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టు జరుగుతుంది అని చెప్పి ఇదేం మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం ఏం కాదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారిపైన కేసులు పెట్టినారు. ఆయన విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుగుదలను ఓర్చలేక కేసులు పెట్టినారు. కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఈరోజు దేశ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు. అంటే పొలిటికల్గా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు, ఇండివిజువల్గానే చాలా టాల్ పొలిటీషియన్. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే, అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి కావచ్చు, లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు, ఎటువంటి ఎవిడెన్సులు, ప్రూఫ్లు, రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజంగానే చాలా దారుణం. ఒకవేళ మిథున్ రెడ్డి గారు గాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే, ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో, ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైనా? మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు. అంటే
ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో కానీ ఆయనకి ఎంత మంచి పేరుంది, ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే కేవలం మెంటల్గా ఆయనని ఇబ్బంది పెట్టాలా, డిమారలైజ్ చేయాలా, ఆయనలో ఉండే కాన్ఫిడెన్స్ని దెబ్బ కొట్టాలా అనే ఉద్దేశంతో అక్రమంగా కేసులు పెట్టినారు. చిత్తూరులో అక్కడున్న లోకల్ పాలిటిక్స్ ఆధారంగా మరి ఈ రోజున మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఏ రకంగా బాధ పెడుతున్నారో ఖచ్చితంగా మనం అందరం కూడా చూస్తున్నాం. ఎక్కడా కూడా రుజువులు సాక్ష్యాలు కూడా లేవు. మరి గతంలో అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా 90 days ఏ రకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేయడం మరి చేయకపోవడం వల్ల మరి లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిన విషయం మన అందరికీ కూడా తెలిసిందే. మరి ఈ రోజున డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈరోజు ఈ రకంగా కేసులు పెట్టడం, ఈ రకంగా బాధ పెట్టడం ఖచ్చితంగా మరి మొన్నటి రోజున మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చి ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో కూడా పాల్గొని మళ్ళీ వెంటనే మరి చట్టాన్ని గౌరవిస్తూ ఆయన సరెండర్ అయిపోవడం విషయం మన అందరికీ కూడా తెలిసిందే. సో ఖచ్చితంగా మరి భగవంతుడు మా అందరి తరఫున ఉన్నారు. ఏ రకంగా అయితే మరి మిథున్ రెడ్డి గారిని బాధపడుతున్నారో మరి రానున్న రోజులు ఈ కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారని, మరి ఖచ్చితంగా మంచి రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మరి పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి రాబోతున్నాయని ఖచ్చితంగా ఆ యొక్క ఫ్యామిలీకి మేము అందరం అండగా ఉంటామని తెలియదు. రాజమహేంద్రవరం దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరిదేవి 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 13 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ దేవి మహోత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉపాధ్యక్షులు ముత్యాల కుమారెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శులు పిల్లా వెంకటేశ్వరరావు, పిల్లి వెంకట రమేష్, ఆశపు దుర్గా మల్లికార్జునరావు, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్రావు, రాచకొండ విశ్వేశ్వరరావు తదితరులతో కలిసి శనివారం దేవీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. 21వ తేదీ రాత్రి 9:45 శ్రీదేవి విగ్రహ ప్రతిష్ఠ, 22వ తేదీ ఉదయం 6:18 కలశ స్థాపన చేస్తామన్నారు. ప్రతిరోజు కుంకుమ పూజలు, ఉదయం సాయంత్రం మంగళ వాయిద్యాలతో అఖండ హారతి ఇస్తామని వివరించారు. 28వ తేదీ ఆదివారం 108 దంపతుల పూజ, 29వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ పూజలు జరుగుతాయన్నారు. రోజుకొక అలంకరణతో అమ్మవారికి పూజలు, రాత్రివేళ నాటకాలు జరుగుతాయన్నారు. శ్రీ బాలత్రిపుర సుందరిదేవి దేవీ చౌక్ అమ్మవారి శరన్నవరాత్రి 92వ శరన్నవరాత్రుల్లో అడుగు పెడుతున్నాం. ఈ శరన్నవరాత్రులు మనకి 22/9/2025 నుంచి దసరా 4/10/2025 వరకు ఈ ఉత్సవాలు 13 రోజుల పాటు జరుగుతాయి. మన అమ్మవారిని ప్రతిష్ఠించడం 21/9 రాత్రి 9:45 అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, అలాగే 22 ఉదయం 9/2025 ఉదయం అమ్మవారి కలస్థాపన, 6:18 అమ్మవారి కలస్థాపన, 28/9 ఆదివారం 108 దంపతుల పూజ. అదే రోజు 28/9/2025 108 దంపతుల పూజ రోజుని ఆ రోజు మా ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు గంధం భైరవస్వామి గారి దంపతులచే ఆ రోజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న 108 దంపతుల పూజలో పాల్గొన్న దంపతులకి మధ్యాహ్నం అన్నదానక భోజనం ఏర్పాటు చేశారు. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే 29వ తారీఖుని 9వ తారీఖు 20 సోమవారం మూలా నక్షత్రం సరస్వతి పూజ. ఆ సరస్వతి పూజ రోజుని దేవోత్సవ కమిటీ వారు, మరి అలాగే ఎస్విఎస్ ఫైనాన్స్ వెంకటేశ్వర గోపాలరావు సారథ్యంలో వచ్చిన భక్తులందరికీ కూడా పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ఆ రోజు పూజలో పాల్గొని ఆ పుస్తకాలు స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాం. 2/10/25 గురువారం విజయదశమి నిర్వహించడం జరుగుతుంది. 4/10 25న శనివారం అమ్మవారికి ఉద్వాసన జరుపుతాం. అలాగే అన్నదాన కార్యక్రమం 12/10/2025న అన్నదాన కార్యక్రమంతో ఈ దసరా ఉత్సవాలన్నీ మొత్తం ముగుస్తాయి. ప్రతిరోజుకి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారికి నిత్య ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా పంచడం కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి, రాత్రి 7 గంటలకి అఖండహారతికి కూడా అమ్మవారికి అఖండహారతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం
1 గంట నుంచి రాత్రి పౌర్ణిక నాటకాలు స్టార్ట్ అయ్యే వరకు ఏదో కార్యక్రమాలతో నిర్వహిస్తూ ఈ దసరా అంతా ఉల్లాసంగా చేసుకోవడానికి అంతా భక్తులందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం కులాల మధ్య అంతరాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని, ఆ విషయంలో సీఎం చంద్రబాబు ఎప్పుడు ముందుంటారని, ఇప్పుడు అదే చేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ షడ్డిబలిజ సామాజిక వర్గానికి సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో గౌడ పేరుతో ఉండే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని, మొదట్లో టెక్నికల్ మిస్టేక్ అని మంత్రులు అన్నారని, ఇప్పుడేమో దాన్ని మేమే సరిచేశారని జీవో ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. జీవోకి మెమోకి తేడా తెలియని వాసంశెట్టి సుభాష్ని మంత్రిని చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. జీవో నెంబర్ 6 విడుదలలో సర్దార్ గౌతు లచ్చన్న ప్రస్తావన కూడా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. రిజర్వేషన్లను మించి బీసీలకు పదవులిచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. సమావేశంలో వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, వైసీపీ నాయకులు కోడి ప్రవీణ్ కుమార్, వాసంశెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ అమలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కదా మార్కెటింగ్ కమిటీ, దేవాలయ కమిటీలో రిజర్వేషన్ బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మైనారిటీల పట్ల చంద్రబాబు నాయుడు గారు నటిస్తూ వారి ఆశయాల్ని నశింపజేస్తున్నారు. అదే 25 ఉన్నాడు తెలియదు. 27 కులాల్లో ఒక సెట్టిబల్జీ ఉంది. అక్కడ గౌడ, శ్రీసేన, యాతమల్లందరూ అందులోనే ఉన్నారు, బీసీలో ఉన్నారు. అంటే వాళ్ళు కామన్ గౌడ జీవిలో ఉన్నారు కదా, ఉన్నారు. ఆ సందర్భంలో నేను కేసీఆర్ గారికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఉత్తరం రాయించాం. ఆ రోజు వకులాభరణం గారు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండగా ఒక 3 మీటింగ్లు చేశాం. అది టైపోకల్ మిస్టేక్ అనేది వచ్చింది. సెట్టిబలిజా అనేటువంటిది ఆ రోజు బీసీ స్టేటస్ నుంచి తప్పించుకోవడానికి, కానీ వాళ్ళ పొలిటికల్ స్టాండ్ ఇది బీసీ సబ్జెక్ట్ అనేటువంటిది రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయం. టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి స్పందించలా. నేను 3 సార్లు మీటింగులు పెట్టాను, ఆయన్ని కలిశాను, హరీష్ రావుని కలిశాను, కేటీఆర్ గారిని కలిశాను. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ ఏమంటారంటే సెట్టిబలిజా కమ్యూనిటీ ఇప్పుడు ఏరియా రిస్ట్రిక్షన్స్ ఎందుకు తీసాను నేను? అప్పుడు విజయనగరంలో సెట్టిబలిజలకి సర్టిఫికేట్ ఇచ్చేవారు కాదు, శ్రీకాకుళంలో ఇచ్చేవారు కాదు, ఆ కిందకెళ్తే గుంటూరులో ఇచ్చేవారు కాదు, కృష్ణాలు ఇచ్చేవారు కాదు. ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసేసే కదా 25 జీవో ఇచ్చాను. జీవో నెంబర్ 25 ఎందుకు ఇచ్చామంటే ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏరియా వైజ్ ఏదైతే ఈ 25 జీవో హైదరాబాద్లో కోర్టుకు వెళ్ళినటువంటి సోదరులు కొంతమంది ఉన్నారో, దేని మీద? హైదరాబాద్లో సెట్టిబలిజీ సోదరుల్ని బీసీలుగా పరిగణించట్లేదు. దానికి ఈ ఏరియా రిస్ట్రిక్షన్స్ తీసివేయడం అనేటువంటిది ఒక పెద్ద యాడింగ్ పాయింట్ అయ్యింది. అక్కడ ఉన్నటువంటి వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అది పొలిటికల్ డిసిషన్. అక్కడ మనం కూడా కొంతమంది ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు కలిసాయి. మున్నూరు కాపులు అప్పుడు మన దగ్గర లేరు, మేమే ఆ రోజు బీసీ స్టేటస్ ఇచ్చి బీసీ కులాలుగా దాన్ని పరిగణించాం. ఇక్కడ మనకి 7 మండలాలు కలిసినటువంటి సందర్భంలో మున్నూరు కాపులు మన దగ్గర కొత్తగా కలిసినటువంటి సందర్భం చాలా కులాలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, బీసీ రక్షణ చట్టం. రజకుల మీద ఏదైనా అట్రాసిటీ జరిగితే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చాం, నాయ బ్రాహ్మణులకి ఇచ్చాం. ఆ పేర్లు ఏదైతే మనం ఉచ్చరిస్తున్నామో ఆ పేర్లు ఉచ్చరించడానికి వీల్లేదు. ఈ గౌరవప్రదమైనటువంటి పేర్లతోటి వారిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న ఆమె మరోసారి వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆదరపు ఈవో వెంకయ్య చౌదరి ఆర్థిక మంత్రికి నిర్మలమ్మకు స్వాగతం పలికిన దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నిర్మలమ్మకు పండితులు ఆశీర్వచనం చేయగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని శ్రీవారి సేవకులతో కలిసి భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఆమె వెంట టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
స్థానిక ఆర్టీసీ కాలనీలో ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా సుమారు 3,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. మహిళలు పురుషులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసి అన్న ప్రసాదం వడ్డించారు. ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్స్ సర్కిల్ స్థానిక పెద్దలు, మహిళలు, యువత ఈ అన్నదాన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ కాలనీ వాసులు సహకారంతో సాంప్రదాయబద్ధంగా భక్తి పారవశ్యంతో గణపతి నవరాత్రి మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఉత్సవాల నిర్వహణ, అన్నదానానికి సహకరించిన దాతలకు కృతజ్ఞత తెలిపారు. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. సపరేట్ కౌంటర్ అలాగే ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. లేడీస్ సపరేట్ గా మంచినీళ్ళు పెట్టడం జరిగింది. దయచేసి ఎవరు కూడా భక్తమాశ్రయులకు విజ్ఞప్తిని దయచేసి కింద పడకుండా సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఎవరు కూడా నిర్మల ప్లేటు గ్లాసులు కింద పడకుండా సహకరించండి. భక్తమాశ్రయులకు విజ్ఞప్తిని మీరు చిన్న ఆహార పదార్థాలు ఆర్ఎస్ఎస్ స్వేచ్ఛ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం డిఎంహెచ్ఓ హై స్కూల్ కు చెందిన వికలాంగ విద్యార్థి మహమ్మద్ అబూ కిజర్ కురేషికి దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కె రవీంద్రనాథ్, సొసైటీ నిర్వాహకురాలు కె స్వాతి వీల్ చైర్ అందజేశారు. పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భల్లా శ్రీనివాసరావు కోరిక మేరకు ఆ విద్యార్థికి వీల్ చైర్ అందజేసినట్లుగా సొసైటీ నిర్వాహకులు స్వాతి అన్నారు. డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఏజెన్సీలలోని గ్రామాల్లో, పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మెటీరియల్స్ అందించామని, ఎంతో మందికి 3 చక్రాల సైకిల్ అందజేశామని తెలిపారు. బల్లా మాట్లాడుతూ నేటి సమాజంలో సహాయం అందరినీ వారికి ప్రత్యేకంగా సహాయ సహకారాలు అందిస్తున్న డాక్టర్ రవీంద్రనాథ్, స్వాతి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ స్కూల్ ఉపాధ్యాయులు ఎల్ ప్రభాకర్ రావు, పి నిర్మలా కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. స్వేచ్ఛ సొసైటీ మనకి చాలా రోజుల క్రిందటే ఒక రిక్వెస్ట్ వచ్చింది వీల్ చైర్ ఇవ్వమని చెప్పి, బట్ లేట్ అయింది అని అనుకుండా చెప్పాలంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ టైం. బికాస్ మన కురేషి ఉన్నాడు, ఇక్కడ మున్సిపల్ స్కూల్లో చదువుతున్నాడు, వెరీ టాలెంటెడ్, అంటే హిస్ వెరీ స్పోర్టివ్ అండ్ యాక్టివ్ ఆల్సో. ఇప్పుడు చాలా కామ్గా ఇలా చూస్తున్నాడు, కానీ ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళు సార్ చాలా చాలా అల్లరి చేస్తూ ఉంటాడని. సో ఇట్ ఈస్ వెరీ మచ్ డిలైట్ఫుల్ ఫర్ అస్ టు give a wheelchair in the name of RS Svecha Society under Dr. Ravindra Garu, obviously the contributor of all the activities. So ee rojuna తిన్ని పర్సనల్గా కలిసి ఇద్దామని మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, అండ్ టుడే ఇస్ ద గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు. మేము చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఆయన సపోర్ట్ వల్లే, అండ్ ఈ రోజు కూడా ఈ వీల్ చైర్ కూడా వెంటనే తెప్పించి నో అని చెప్పకుండా వెంటనే పిలిపించిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ 5 years అయింది స్టార్ట్ చేసి. 5 years నుంచి మేము మెయిన్ ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్ పీపుల్ కోసం బట్టలు, స్కూల్స్ రెనోవేషన్, బట్టలు ఇవ్వడం అలా చేసాము. ఇప్పుడు లోకల్ ఎందుకు చేయమంటే లోకల్ చాలామంది హెల్ప్ చేస్తున్నారు, చాలామంది ఉంటారు హెల్ప్ చేయడానికి. సో లోకల్ ఎక్కువ హెల్ప్ చేసిన కాదు, కానీ అబ్బాయిని చూసిన తర్వాత అబ్బాయి టాలెంట్ నచ్చి మనకి అతనికి వీల్ చైర్ ఇవ్వాలని అనిపించింది. ఆ స్కూల్ టీచర్ చెప్తున్నారు చాలా ఇంటెలిజెంట్, చాలా బ్రైట్ స్టూడెంట్, అలా కూడా ఎక్కువ. సో ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే ఫ్యూచర్లో మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది అబ్బాయిగా చెప్పి వేస్తున్నాం. ఈ సొసైటీకి బ్యాక్ హ్యాండ్గా ఎప్పుడు మా బల్లాచాన్స్ ఉంటారు, అన్ని యాక్టివిటీస్కి మాకు బాగా సపోర్ట్ చేస్తుంటారు. అలాగే స్కూల్ ప్రిన్సిపల్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. మా యాక్టివిటీస్లో యాక్చువల్ జెన్యూన్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అలా మాకు జెన్యూన్ క్యాండిడేట్స్ వెతికి మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి.
2 సంవత్సరాల 4 నెలల పసితనంలోనే లివర్ వ్యాధికి గురైన రాజమహేంద్రవరానికి చెందిన సింగపూర్ ధృతిక శ్రీ మల్లికకు వైద్య సహాయం అందించేందుకు దాతలు సహకరించాలని, లివర్ మార్పిడికి సాయం చేయాలని తల్లిదండ్రులతో కలిసి షేక్ అమీర్ రాజా విజ్ఞప్తి చేశారు. ఈ పాపకు వచ్చిన వ్యాధికి వైద్యం చేయించే స్తోమత లేక ఆరోగ్యశ్రీలో కూడా లేకపోవడంతో ఈ పాపకు వైద్యం ఎలా అని తల్లిదండ్రులు అయోమయంలో కొట్టుమిట్టాడుతూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ హైదరాబాద్ వెళ్లి పరీక్షలు చేయించమని, భారీగా ఖర్చు అవుతుందని అన్నారని చెప్పారు. లివర్ తమలో ఎవరో ఒకరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే వైద్యం ఖర్చుకి స్తోమత లేనందున దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు. తల్లి భవానీ మాట్లాడుతూ మా పాపకు లివర్ వ్యాధి ఉందని, మార్పిడి చేయాలని వైద్యులు చెప్పారని, అయితే వైద్యం చేయించే స్తోమత తమకు లేదన్నారు. తమ వంతు సాయం అందిస్తామని నమస్తే అండి, నా పేరు వెంకటేష్ అండి. రాజమండ్రిలో నేను కోల్డ్ షాప్లో పని చేసుకుంటూ ఉంటాను. రోజుకి నేను 500 అలా సంపాదించుకుంటూ ఉంటాను. నా పాప పేరు ధృతిక శ్రీవల్లిక. గత సంవత్సరంగా ఆరోగ్యం క్షీణించి సరిగ్గా ఉండకపోవడం వల్ల హాస్పిటల్ తిప్పడం జరిగిందండి. పాపకి నమస్తే అండి, నా పేరు వెంకటేష్ అండి. రాజమండ్రిలో నేను కోల్డ్ షాప్లో పని చేసుకుంటూ ఉంటాను. రోజుకి నేను 500 అలా సంపాదించుకుంటూ ఉంటాను. నా పాప పేరు ధృతిక శ్రీవల్లిక. గత సంవత్సరంగా ఆరోగ్యం క్షీణించి సరిగ్గా ఉండకపోవడం వల్ల హాస్పిటల్ తిప్పడం జరిగిందండి. పాపకి విజయవాడ, రాజమండ్రి అని చెప్పి అన్ని హాస్పిటల్ తిప్పామండి. ఆఖరికి హైదరాబాద్లో మాకు తెలిసింది ఏమనగా పాపకి లివర్ డ్యామేజ్ అయ్యింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంది అని చెప్పి మాకు చెప్పారు. దానికి వచ్చి ఒక 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది సార్. ఆర్థికంగా ఏమీ లేనోనండి నేను. కొద్దిగా చూసి మీరు సాయం చేస్తే ఇదైతే పాపని కాపాడుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అమీర్ రాజా, రాజమండ్రి జాంపేట వాస్తవ్యుడిని. గత కొద్ది కాలంగా గడిచిన ఒక 2-3 నెలల నుంచి సంగపు ధృతిక ఈ పాప పేరు కాలేయ సంబంధిత లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని చెప్పి తెలిసి చాలా బాధ కలిగింది. మానవతా హృదయం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాపను చూసి చలించిపోయిన వారు తప్ప ఎవరూ కూడా విస్మరించిన వాళ్ళు లేరు. ఈ చిన్నారి 2 సంవత్సరాల పాపకి తన తండ్రి సంగపు వెంకటేష్, ఈ అబ్బాయి పేరు, చాలా రోజులుగా మనసులో తపన దాచుకొని బయటికి చెప్పలేకపోతున్నాడు. ఏంటని చెప్పి కనుక్కోగా మా మిత్ర బృందం, మా మైనార్టీ కమిటీ తరఫున అందరం కలిసి కనుక్కున్నాం. ఏంటి అని అడగగా ఇలాగ లివర్కి సంబంధించిన వ్యాధి ఉందని చెప్పి చెప్పగానే మాకు తెలిసిన డాక్టర్ల ద్వారా, వాళ్ళ ద్వారా, అందరి ద్వారా ప్రతి హాస్పిటల్లోనూ చూపించడం జరిగింది. 2-3 హాస్పిటల్లో ఒపీనియన్స్ తీసుకోగా పాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పడే అవకాశం ఉంది అని చెప్పి అన్నారు. దానికి ఖచ్చితమైన రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఈ రోజుల్లో చిన్న చితగా అయ్యే వైద్యం కాదు. దానికి అక్షరాల 30 లక్షల పైనే ఖర్చు అవుతుందని అని కూడా చెప్పడం జరిగింది. అందులోనూ దాతలు, లివర్ ఇచ్చే డోనర్స్ వీళ్ళ తల్లిదండ్రులు ఒకళ్ళు ఎంపిక అవ్వగా అంత అమౌంట్ 30 లక్షలు అవుద్ది అన్నారు. అది కాని పక్షంలో 50-60 లక్షల దగ్గరగా అన్నారు. ఏ రోజుకి ఆ రోజు జీతం తెచ్చుకొని ఈ అబ్బాయి పరిస్థితి, వెంకటేష్ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో మేము అందరం కలిసి మా మైనార్టీ తరపున, మా మిత్ర బృందం తరపున అందరం కలిసి పాపకి ఒక మంచి వైద్యం అందించే మార్గంలో నడుస్తూ మా స్థానిక సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నయ్య గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన పెద్ద మనసుతో చాలా మంచిగా, చాలా దయాహృదయంతో స్పందించి దీనికి సంబంధించిన ఏవైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో అవన్నీ కూడా అందజేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపున, మా కమ్యూనిటీ తరపున అభ్యర్థన, పెద్ద మనసు చేసుకొని ఈ పెద్ద సమస్యని మీ సాయంతో చిన్న సమస్యగా చేసి అందరూ దయచేసి తనకి, మా వెంకటేష్కి సాయం చేయాలని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో ఎస్ఎస్ఓ క్యాంపస్ ఏర్పాటు చేస్తాం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరి జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామన్న కలెక్టర్. కట్టుకథలతో మితిన్ రెడ్డిని అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆగ్రహం. 22 నుంచి దేవీ చౌక్ లో శరణ్ నవరాత్రి మహోత్సవాలు వెల్లడించిన శ్రీదేవి మహోత్సవ కమిటీ ప్రతినిధులు.
జీవోకి మెమోకి తేడా తెలియని మంత్రి వాసంశెట్టి సుభాష్ పై చెల్లుబోయిన మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.